కలియుగ భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈ మనము ప్రతివారం చెప్పుకునే ఇంట్రడక్షన్ అలాగే కొన్ని యాడ్ చేశాను. ఇది కంపల్సరీ ప్రతివారం చెబుతాను. ఈ ముందుగా ఇంట్రడక్షన్. కలియుగ భగవద్గీత ఛానల్ 15 భాషల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. అలాగే మీరు ఏ భాష సంబంధించిన వీడియోలు ఆ భాష వాళ్ళు చూడాలనుకుంటే ప్లేలిస్ట్లో చూడండి, మీకు ఈజీగా వీడియోలు సెర్చ్ చేయొచ్చు. అలాగే కలియుగ అన్నమయ్య ఛానల్ నిజమైన దైవభక్తి కోసం కలియుగ అన్నమయ్య ఛానల్తో పాటు పప్పీస్ లవ్, మూగజీవి ప్రేమ ఈ ఛానల్స్ని కూడా ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. ఇక కలియుగ భగవద్గీత వాట్సాప్ ఛానల్స్ మీకు ఛానల్ ప్రొఫైల్లో లింక్స్ అవైలబుల్ ఉన్నాయి. 14 భాషలు మీకు అవైలబుల్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ శ్రీలంక వాళ్ళు 7 చేరారు. ఇక మీరు కూడా ఏ భాష సంబంధించిన వాళ్ళు కలియుగ భగవద్గీత ఛానల్ వాట్సాప్ ఛానల్లో చేరగలరు. అలాగే నిజమైన దైవభక్తి ఏ ట్రూ డివోటీ వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్లో చేరాలంటే దైవం ది గాడ్ భగవాన్ @gmail.comకి లింక్ రిక్వెస్ట్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. దాని ద్వారా మీరు నాతోటి వీడియో చాటింగ్ అంటే ఆడియో చాట్, టైపింగ్ చాట్ చేయొచ్చు. ఆల్రెడీ ఆ ఛానల్లో 10 మంది ఉన్నారు. దీని ద్వారా ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు నిజమైన దైవభక్తి ఏంటో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్తో ఉండడం వల్ల వాళ్ళు అలా ఆ ఛానల్లో చేరారు. మీరు కూడా చేరి మీ యొక్క దైవభక్తిని నిజమైన దైవభక్తిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను. ఇక ప్రతివారం చెప్పినట్టు మనము ప్రవహించే నదిని ఎలా పూజిస్తామో, ఎలా హారతిస్తామో, పూలతో స్వాగతిస్తామో, అలాగే ఆ ప్రవహించే నది సముద్రంలో కలుస్తుంది. ఆ నదిని మనము దైవ మార్గంగా అంటే భక్తి మార్గంగా తీసుకొని, అలాగే ఆ సముద్రాన్ని పరమాత్మగా తీసుకుంటే మనము పూలు ఆ నదిని ఆహ్వానించడానికి పూలు వేస్తామే, ఆ పూలు వలె సముద్రంలో కలవటానికి మనము ఆ పూల వలె మంచి ఆలోచనలతో, మంచి గుణాలతో, మంచి అలవాట్లతో ఉండాలి. అది రాయి వేస్తారు నదిలో. ఆ రాయి వేయడం వల్ల అది అడుగున పడిపోతుంది. దాన్ని అక్కడే ఉంటుంది కానీ ఆ రాయి ఎక్కడికి ప్రవహించదు. అలాగా మనలోని చెడు గుణాలు, చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు ఉంటే ఆ రాయిలాగానే మనము అడుగున పడిపోతాము. ఆ నది ప్రవాహంలో పూలలాగా ప్రవహించకుండా అక్కడనే అడుగున పడిపోయి మనం జీవితాన్ని వృధా చేసుకుంటాము. అలాగే మనము ఆ పూల వలె సముద్రంలో కలిస్తే మనం పరమాత్మలో కలుస్తామని చెబుతున్నాను. ఇక ప్రతి వారికి కృతజ్ఞత భావం ఉండాలి. మనము ఇలాగా జీవిస్తున్నందుకు, మనము ఒక 3 పూటల అన్నం తింటున్నందుకు, ఆ దేవ నామస్మరణ చేస్తున్నందుకు, మనము ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నందుకు ఆ వెంకటేశ్వర స్వామికి మనము కృతజ్ఞత భావంతో మనము మారాలి. భగవద్గీత నేర్చుకోవాలి. భగవద్గీత ద్వారా మనము ఆత్మజ్ఞానం తెలుసుకొని మోక్షాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అదే కృతజ్ఞత భావం.
డబ్బు సంపాదించడానికి ఎంతో నాలెడ్జ్ను యూజ్ చేస్తారు, ఎంతో అయినా కష్టపడతారు. కానీ నీ జన్మ కోసం ఎందుకు నువ్వు కష్టపడవు? అలాగే నీ జన్మ కోసం నువ్వెందుకు నీ జ్ఞానాన్ని ఇంకా ఉపయోగించవు? ఇప్పుడు నువ్వు ఒక డబ్బు సంపాదించాలంటే లక్షలు లక్షలు సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికైనా, బిజినెస్ చేయడానికైనా, ఇంకా ఏదో ఒక జాబ్ చేస్తావు. ఆ లక్షలు లక్షలు సంపాదించడానికి నీ జ్ఞానాన్ని ఉపయోగిస్తావు. ఆ జ్ఞానం ఉపయోగించింది అది ఎంతవరకు? నీవు డబ్బు సంపాదించేంత వరకు. కానీ ఆ డబ్బు సంపాదించినాక ఏమి? తినడం, పడుకోవడం, తెల్లారిందా మళ్ళీ తర్వాత మళ్ళీ డబ్బు సంపాదించడం. కానీ ఆ డబ్బు సంపాదించడానికి నీకు ఇచ్చిన ఆ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని అంతకన్నా ఇంకా అతిగా, అంటే ఇంకా మనకు తెలియని జ్ఞానం ఉంది అని తెలుసుకొని మనము మన జన్మ కోసం, ఈ కష్టపడడం డబ్బు కోసం కాదు, మన జన్మను పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి కష్టపడాలి అని ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడు మీరు మారుతారు. అందుకే మనము డబ్బు కోసం సంపాదించడం, కష్టపడటం కాదు, మనము ఈ జన్మను పునర్జన్మ లేకుండా చేసుకోవడానికే కష్టపడాలని ఆ భగవద్గీత ప్రకారం చెబుతున్నాను. ఇక ఈ ఛానల్ని యువతకు సమర్పిస్తున్నాను. తల్లిదండ్రులు భగవద్గీత గురించి చెప్పరు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పలేదు. కానీ నెక్స్ట్ జనరేషన్ అయినా, ఈ జనరేషన్ అయినా మనము కాపాడాలంటే యువకులు మారాలి, యువత మారాలి, భగవద్గీతను తెలుసుకోవాలి. అనుకోకుండా జరిగే రోడ్డు ప్రమాదాలైనా, ఇంకా ఏ రకంగా వచ్చే ప్రమాదాలైనా వాటి నుంచి బయటపడాలంటే భగవద్గీత కంపల్సరీ తెలుసుకోవాలి. మనము అర్థం చేసుకొని ఆత్మజ్ఞానం పొంది ఆ దైవానుగ్రహం పొందితే నీకు ఎప్పటికీ ఎలాంటి బాధ, కష్టము లేకుండా జీవిస్తావు. అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి, ఆయనకు దగ్గర అవ్వడానికి దారి దొరుకుతుంది. అందుకే యువత మారితే వాళ్ళ తల్లిదండ్రులను మార్చచ్చు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలైనా మార్చడానికి ఒక అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక విశ్వపతి గారి బుక్స్ అందరూ చదవాలి. ఆ బుక్స్ చదవడం వల్లనే కొన్ని 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్న, మైగ్రేన్తో బాధపడుతున్న ఒక ఆమె ఆ బుక్స్ చదవంగానే 4 రోజులలో కవర్ అయింది పూర్తిగా. అలాంటి అద్భుతం, మహిమ గల ఆ బుక్స్ని చదవండి, ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందండి. ఇక ప్రతి వారం చెప్పదలుచుకున్న టాపిక్స్లో ఈ వారం కొత్తగా టాపిక్స్ అందరూ తెలుసుకోవాలి. భగవంతుడు ఎక్కడెక్కడ ఉంటాడని. భగవంతుని అంగములు 8 అంగములు. 1 నిప్పు, నీరు, గాలి, ఆకాశం, అలాగే బుద్ధి, మనస్సు, అహంకారం, అలాగే భూమి. ఈ 8 అంగములలో దేవుడు ఉంటాడు. 4 గోడల మధ్య చేసే తప్పును ఎవరు చూడట్లేదు కదా అనుకుంటాము. కానీ ఆ రూమ్లో గాలి ఉంది కదా, ఆ గాలి ద్వారా పంచభూతాలను అంటారు. ఆ పంచభూతాల ద్వారా ఆ దేవునికి తెలుస్తాయి ఖచ్చితంగా నువ్వేం చేస్తున్నావు అనేది. అందుకే 8 అంగములు అయిన గాలి, నిప్పు, నీరు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఆకాశం, భూమి, ఈ 8 అంగములలో
దేవుడు ఉంటాడని తెలుసుకోవాలి. ఇక దేవుడు ప్రపంచంలో మనుషుల్ని 3 రకాలుగా పుట్టిస్తాడు. ఒకటి క్షత్రియ, రెండోది వైశ్య, అలాగే మూడోది శూద్రు. అంటే క్షత్రియుడు అంటే మనము మన దేశాన్ని కాపాడడానికి బార్డర్లో ఉన్న క్షత్రియులు, అంటే ఆర్మీ సైనికులు. వాళ్ళు క్షత్రియ ధర్మం అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించరు. ఒక ధర్మం కోసం, దేశ రక్షణ కోసం వాళ్ళు క్షత్రియ ధర్మంని నిర్వహిస్తారు. ఇక వైశ్యులు అంటే బిజినెస్ మెన్స్, అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఇంకా ఏ రకంగా ఒక మనిషిని పని చేయించుకొని వాళ్లకు తగిన ఫలం ఇచ్చే వారే వైశ్యులు అవుతారు. ఆ రెండో రకం. ఇక మూడో రకం శూద్రులు. అంటే ఎవరి కింద, అంటే ఎవరి వ్యాపారస్తుడైనా, బిజినెస్ మ్యాన్, కంపెనీ అయినా, ఏదైనా వాళ్ళ దగ్గర మనం పని చేసి మనము ప్రతి నెల జీతం తీసుకున్నామంటే అది శూద్రుల కిందకి వస్తుంది. ఈ 3 రకాల మనుషులు ప్రపంచంలో ఇంకా వేరే ఉండరు. అలాగే మనము దేవుని అంగములు ఏంటో తెలుసుకున్నాము. మనుషులు ఎన్ని 3 రకాలుగా ఉంటారని, పుట్టించాడని తెలుసుకున్నాము. అలాగే మనలో ఉన్న గుణాలు రజోగుణము, తమోగుణము, అలాగే సత్వగుణం. ఈ 3 రకాల గుణాలు ఉంటాయి. రజోగుణం అంటే మనము ఒక ఆశ పుడుతుంది. డబ్బు కోసమైనా, కారు కోసమైనా, బంగ్లా కోసమైనా, ఆస్తి కోసమైనా ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది. ఈ కోరిక నెరవేర్చుకోవడానికి మనము చేసే పని అది రజోగుణంతో ముడిపడి ఉంటుంది. అలాగే తమోగుణం అంటే చెడ్డ అలవాట్లు, కామంతో వ్యభిచారిని దగ్గరకు వెళ్ళడము, అలాగే సిగరెట్లు, మద్యపానము, గుట్కాలు, పాన్లు, ఇలాంటి ఈ చెడు అలవాట్లు, అంటే తన ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వాటి ఇది చెడు అలవాటు ఉంటుందో, తన ఆరోగ్యం పాడు కావడానికి చేసుకునే చెడ్డ అలవాటు ఉంటుందో అది తమో గుణం అవుతుంది. ఇక సత్వగుణం అంటే ఇలాంటి కోరికలు లేకుండా, ఇలాంటి చెడు అలవాట్లు లేకుండా పూర్తిగా ఆ దేవునికి అంకితం చేసి, అంటే తన జీవితం నిమిత్త మాత్రుని, నేను అంతా నువ్వే నడిపిస్తున్నావు, నేను నిమిత్త మాత్రుడిని, అంతా నీ దయ, నేను చేసే పని దైవకార్యంగా చేస్తాను, అలాగే నేను కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒక రకంగానే చూస్తాను అని ఆ గుణంతో ఉండే వాళ్ళే సత్వగుణం. ఈ 3 రకాల గుణాలు మనిషిలో ఉంటాయి. ఎవరైతే రజోగుణం, తమోగుణం నుంచి బయటపడి సత్వగుణంతో ఉంటారో వాళ్ళకి దైవానుగ్రహం కలుగుతుంది, దైవానుగ్రహం పొందుతారు. నేను రజోగుణం నుండి, తమోగుణం నుండి బయటపడి ఇప్పుడు సత్వగుణంలో ఉన్నాను. ఇప్పుడు నేను పూర్తిగా ఇలాంటి ప్రపంచంలో జరిగే వాటి మీద ఆలోచించకుండా, అలాగే ఈ ఎంటర్టైన్మెంట్ మీద
మీద జోలికి పోకుండా పూర్తిగా మారిపోయాను. ఒకటే నా దైవ కార్యం ఏంటో, నా ఛానల్ ఏంటో, నా బాధ్యత ఏంటో అది ఆ దైవకార్యంగా నిర్వహిస్తూ నా జీవితాన్ని కొనసాగిస్తూ ఇలా సత్వగుణంతో ఉంటున్నాను. దీనివల్ల మనము ఆ వెంకటేశ్వర స్వామికి దగ్గర అవుతాము. ఇక మనిషి పాపపుణ్యాలను బట్టి 3 రకాల అంటే స్వర్గప్రాప్తి ఉంటుంది, మోక్షప్రాప్తి ఉంటుంది, నరక ప్రాప్తి ఉంటుంది. ఈ ముందుగా మోక్షప్రాప్తి గురించి తెలుసుకోవాలి. మోక్షప్రాప్తి అంటే ఎవరైతే సత్వగుణంతో ఉంటారో వాళ్ళు మోక్షానికి అర్హులవుతారు. తన సంసార జీవితాన్ని ధర్మంగా, నీతిగా, నిజాయితీగా, ఇలాంటి అధర్మానికి దగ్గర అవ్వకుండా ధర్మంగా జీవించే వాళ్ళు సంసార జీవితం 100% వాళ్ళు సంసార జీవితాన్ని కొనసాగిస్తే ధర్మంగా వాళ్ళు ఖచ్చితంగా మోక్షానికి పొందుతారని నా ద్వారా నా అనుభవం ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి తెలియజేశాడు. అలాగే ఈ మోక్షప్రాప్తి ఎప్పుడు చనిపోతే ఆ మోక్షప్రాప్తి కలుగుతుందంటే ఉత్తరాయణం, శుక్లపక్షం, పగటిపూట సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉత్తరాయణం, శుక్లపక్షం, ఉదయం నుంచి సూర్య అస్తమయం వరకు ఎవరైతే చనిపోతారో వాళ్ళు మోక్షప్రాప్తి కలుగుతుంది. ఇది భగవద్గీతలో తెలియజేసిన ప్రకారం చెబుతున్నాను. అలాగే స్వర్గప్రాప్తి మనము స్వర్గలోకానికి, నరకలోకానికి వెళ్తామని అంటారు, కానీ అది ఏమీ ఉండదు. నువ్వు ఏదైనా స్వర్గ ప్రాప్తి అయినా నరక ప్రాప్తి అయినా అనుభవించేదంతా ఈ భూమి మీదనే ఉంటుంది. అది ఎలా అనేది చెబుతాను. స్వర్గప్రాప్తి ఎప్పుడు పొందుతారంటే దక్షిణాయనం, కృష్ణపక్షం, తెల్లవారుజామున మంచు పడే టైంలో, తెల్లవారుజామున మంచు కురిసే టైంలో ఎవరైతే అంటే తెల్లవారుజామున చనిపోతారో వాళ్ళు స్వర్గప్రాప్తి పొందుతారు. ఈ స్వర్గప్రాప్తి అనేది వాళ్ళు పుణ్యం సంపాదించుకున్నంత వరకు సంతోషంగా ఉంటారు. ఆ పుణ్యం ఎప్పుడైతే కరిగిపోతుందో ఇక పాపం చేసిన వాటికి ఇక ప్రారబ్ధ కర్మలని ఉంటాయి. ఆ ప్రారబ్ధ కర్మలు అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రారబ్ధ కర్మ అంటే పూర్వజన్మ పాపకర్మను బట్టి మనము ఈ జన్మలో కష్టాలు, బాధలు, నరకయాతన పడతాము. ఈ ప్రారబ్ధ కర్మ అనేది మన ద్వారానే కాదు, మన కుటుంబంలో అయినా, మన కుటుంబ సంబంధికులైన పేరెంట్స్ ద్వారా అయినా ప్రారబ్ధ కర్మ అవుతుంది. ఎలా అంటే వాళ్ళు బాధపడితే మనం బాధపడతాము, దాని ద్వారా మనము ఒక బాధను పొందుతాం. కాబట్టి ఆ ప్రారబ్ధ కర్మ వారి ద్వారా మనము అనుభవించాల్సి వస్తుంది. ఇది స్వర్గప్రాప్తి. ఈ స్వర్గప్రాప్తి ఈ జన్మలో ఎలా ఉంటుందంటే ఈ స్వర్గప్రాప్తి పొందిన వారికి డబ్బు, ఆహారం, బట్ట ఇవి కొదువ లేకుండా సంతోషంగా ఉంటారు. కానీ ఆ సుఖాన్ని చూసుకొని ఎవరైతే మురిసి తప్పుల మీద తప్పులు చేస్తారో, అంటే తన సంతోషం కోసం తప్పులు చేస్తుంటాడు, కానీ అది తప్పని తెలిసినా తెలియకపోయినా అది చేసే తప్పుల వల్ల పాపాలు చేస్తూ ఉంటాడు. దీనివల్ల మళ్ళా నరక ప్రాప్తిలో పడిపోతాడు. ఇది ఎప్పటి వరకు? భగవద్గీత తెలుసుకున్నంత వరకే. భగవద్గీత ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడే
మోక్షప్రాప్తికి దారి పొందుతాడు. ఇది స్వర్గప్రాప్తి మరణం పొందిన వాళ్ళు అనుభవించేది ఈ జన్మలోనే ఉంటుంది. ఇక నరక ప్రాప్తి అంటే నేను చెప్పిన మోక్షప్రాప్తి కాలం, స్వర్గప్రాప్తి కాలం అంటే ఉత్తరాయణం, శుక్లపక్షం, పగటిపూట చనిపోయిన వాళ్ళు, అలాగే దక్షిణాయనం, కృష్ణపక్షం, తెల్లారుజామున చనిపోయిన వాళ్ళు. ఈ టైంలో కాకుండా ఏ టైంలో చనిపోయినా అంటే ఉత్తరాయణం, శుక్లపక్షం రాత్రిపూట అయినా, కృష్ణపక్షం పగలు రాత్రిపూట అయినా, అది దక్షిణాయనం, కృష్ణపక్షం అంటే ఈ దక్షిణాయనంలో, ఉత్తరాయణంలో శుక్లపక్షం ఉంటుంది, కృష్ణపక్షం ఉంటుంది. ఈ స్వర్గప్రాప్తి, మోక్షప్రాప్తి కాలాల తప్ప మిగతా ఏ కాలాల్లో మరణించినా అతని నరక ప్రాప్తే ఉంటుంది. ఇది భగవద్గీత ప్రకారం చెబుతున్నాను. ఇది నరక ప్రాప్తి ఎలా పొందుతారంటే ఈ జన్మలో వాళ్ళకు డబ్బు ఇబ్బంది ఉంటుంది, అలాగే ఆహారానికి ఇబ్బంది ఉంటుంది, బట్టకు ఇబ్బంది ఉంటుంది. ఇలా నరక ప్రాప్తి పొందుతారు. వీళ్ళు స్వర్గప్రాప్తి పొందిన వాళ్ళలో అన్నీ ఉన్నందుకు సుఖంగా సుఖపడడంలో తప్పు చేసి మళ్ళీ నరకప్రాప్తిని పోతారు కదా. అలాగే నరకప్రాప్తి పొందిన వాళ్ళు ఈ డబ్బు కోసం, తిండి కోసం, బట్ట కోసం అధర్మంగా వెళ్తూ వాళ్ళు మళ్ళా నరకప్రాప్తిలోనే పడిపోతారు. మళ్ళా ఇది ఈ భగవద్గీత తెలుసుకున్నంత వరకు వీళ్ళు ఇలాగే కొనసాగుతారు, జనన మరణ చక్రంలో కొనసాగుతారు. ఎవరైతే ఈ దేవుడు ఎక్కడెక్కడ ఉంటాడు అనేది తెలుసుకోవాలి, అలాగే మనుషులు ఎన్ని రకాల పుడతారని తెలుసుకోవాలి, అలాగే మనలో ఉన్న రజోగుణం, తమోగుణం, సత్వగుణం గురించి తెలుసుకోవాలి. ఈ రజోగుణం, తమోగుణం నుంచి బయటపడితే మనం సత్వగుణంలో ఉంటే అప్పుడు మనకు మోక్ష పొందే మార్గం దొరుకుతుంది. అలాగే ఏ కాలంలో ఎవరు చనిపోతే ఎలా ప్రాప్తి పొందుతారనేది తెలుసుకున్నాము. ఇది ప్రతి వారం ఇది చెబుతూనే ఉంటాను, ఎందుకంటే ఇది తెలుసుకోలేకనే అందరూ మనము సంపాదించేది, జీవించేది ఈ జన్మ అనేది డబ్బు కోసమే, తిండి తినడానికే, ఆశలు సంపాదించుకోవడానికే అని భావిస్తూ జీవిస్తున్నారు ప్రపంచ ప్రజలందరూ. ఇది తెలుసుకోకుండా అంటే మోక్షము ప్రాప్తి గురించి తెలుసుకోకుండా పునర్జన్మ లేకుండా చేసుకోవడానికే ఈ జన్మ అని తెలుసుకోకుండా ఉన్నవాళ్ళు ఎప్పటికీ దైవానుగ్రహం పొందలేరు. ఇక ఈ వారం టాపిక్స్ నేను చాలా వారాల నుంచి చెబుతున్నాను. ముసుగు వేసుకున్న వాళ్ళను నమ్మకూడదు, ఏ ముసుగు లేకున్నా చెబుతున్న వాళ్ళని నమ్మండి. ఇప్పుడు అందరూ స్వామీజీలు అందరూ రకరకాల పీఠాధిపతులైన, ఇంకా ఇస్కాన్ అయినా, ఇంకా నార్త్లో చాలామంది స్వామీజీలు ఉన్నారు. ముసుగు వేసుకొని, కాషాయం వేసుకొని, మాల వేసుకొని, ఇంకా రకరకాలుగా వేషాలు వేసుకొని వాళ్ళు భగవద్గీత గురించి పూర్తిగా చెప్పట్లేదు. ఏదో 4 ముక్కలు చెప్పి మనుషుల్ని మేమే దేవుళ్ళం అన్నట్టు. ఇప్పుడు మొన్న ఒక వీడియో చూశాను, ప్రణవానంద దాస్ ఏంటంటే ఆయన వీడియో పెట్టాడు పోస్ట్లో. ఆయన ఇంటికి వచ్చారో మరి వాళ్ళ ఇంటికి ఈయన వెళ్ళాడో తెలియదు. వెళ్ళంగానే
ఇక కాళ్ళు మొక్కడము, వంగి వంగి దండాలు పెట్టడము, ఇక పండు ఇస్తే ఇట్లా ఇసిరేస్తుండు, ముట్టుకుంటే ఇక్కడ మలినం అయిపోతాను అన్నట్టు. ఇది ఇలాంటి వాళ్ళని నమ్ముతున్నారు. ఇప్పుడు ఆయన ప్రణవానందాసునే అడుగుతున్నా, ఇస్కాన్ టెంపుల్లో ఉంటూ భగవద్గీత గురించి చెబుతుండు ఖచ్చితంగా చెబుతుండు. భగవద్గీత ఇలాంటివి అని అన్ని అధ్యాయాలన్నీ చెబుతుండు. కానీ ఆయన చెప్పిన దాంట్లో మనుషులు ఎంతమంది మారుతున్నారు, ఎంతమంది మారిన వాళ్ళు అసలు రహస్యాన్ని ఏమి తెలుసుకుంటున్నారు? భగవద్గీత అనేది ధర్మంగా జీవించాలి, నువ్వు ఎప్పుడైతే అధర్మం కోసం పోరాడుతావో అప్పుడే నీకు మోక్షాన్ని పొందుతావని ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అర్జునునికి. మరి వీళ్ళు మన దేశంలో అయినా అధర్మం జరగకుండా ఉంటుందా? అధర్మం చేస్తున్న వాళ్ళు లేరా? కానీ వీళ్ళు ఏమి పట్టించుకోనట్టు, చూసి చూడనట్టు ఉంటున్నారు. మరి వీళ్ళు నిజమైన దైవభక్తులైతే వీళ్ళు ఎందుకు అధర్మం కోసం పోరాడట్లేదు? అది నేను అంటున్నాను. ఇప్పుడు ప్రణవానందాస్ ఆయన పెళ్లి చేసుకోమని వాళ్ళ అమ్మనే ఒక వీడియోలో చెప్పింది. పెళ్లి చేసుకోవట్లేదు, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, నేను ఏమైపోతాడో అని ఒక వీడియోలో చెప్పారు వాళ్ళ అమ్మ. ఇది ఖమ్మం డిస్టిక్లో జరిగింది వీడియో. అప్పుడు నేనేమంటున్నా అంటే వాళ్ళ అమ్మ ప్రకారమే చెబుతున్నాను. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుభవంతో చెబుతున్నాను, ఇచ్చిన అనుభవంతో. ఎవరైతే సంసార జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళే ధర్మంగా, నీతిగా, నిజాయితీగా 100% మోక్షాన్ని పొందుతారని తెలుసుకున్నాను. మరి వాళ్ళు సంసార జీవితాన్ని కొనసాగించట్లేదు. అలాగే పెళ్లి చేసుకుంటే మేము పడలేము, భయం, భార్యతోటి, పిల్లలతోటి, ఇవన్నీ. అసలు నేనేమంటున్నానంటే, నీకు పెళ్ళి జరిగితే నువ్వు వాళ్ళతోటి ఆ జీవితాన్ని అనుభవిస్తే కదా నీలో కోపం అనేది బయటపడుతుంది, ఆవేశం బయటపడుతుంది, ఈర్ష, ద్వేషం ఇవన్నీ బయటపడతాయి. నువ్వు సంసార జీవితం కొనసాగించకుండా ఒకటే దేవుడా 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 అనుకుంటే కూర్చుంటే ఆ దేవుని కూడా అర్థమవుతుంది, నువ్వు సంసార జీవితం కొనసాగించట్లేదు, దేవుడా దేవుడా అంటున్నావు. దేవుడు ఏమంటుండు? వెంకటేశ్వర స్వామి, నువ్వు సంసార జీవితాన్ని కొనసాగిస్తూ నువ్వు ధర్మంగా జీవిస్తే నీ భార్య మారుతుంది, నీ పిల్లలు మారుతారు, తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా మారుతుంది అని ఆ వెంకటేశ్వర స్వామి తెలియజేస్తుండు. కానీ ఈ ముసుగు వేసుకొని తిరుగుతున్నారే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దైవానుగ్రహం పొందలేరు, ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అస్సలు పొందలేరు. ఒక్క విషయం చెప్తాను. స్పిరిచువల్ స్టేట్లో వెళ్ళిన నేను తిరుమల గర్భగుడిలో, వాళ్ళు ఎవరైనా వెళ్ళారా స్పిరిచువల్ స్టేట్లో? వాళ్ళకు ఆ దేవుడు ఇచ్చాడా, అర్హత ఇచ్చాడా? ఎవరైతే స్పిరిచువల్ స్టేట్లో రమణ దీక్షితులు గారు చెప్పారు, ఎవరైతే కోట్లలో ఒక్కరు నేను కావాలని కోరుకుంటారో, అంటే ఆ వెంకటేశ్వర స్వామి చెబుతున్న మాట, నేను కావాలని కోరుకుంటున్నారో వారే ఈ మాయ అనేది ఒకటి ఉంటుంది, ఆ మాయల నుంచి బయటపడేటట్టు చేసి నేను నా దగ్గరికి తీసుకుంటాను. అంటే స్పిరిచువల్ స్టేట్లో నేను వెళ్ళినట్టు వాళ్ళను తీసుకొని వాళ్ళను పూర్తిగా మార్చేసి పూర్తిగా ఆయన వైపు తెచ్చుకుంటాను, నా వైపు తెచ్చుకుంటాను అని అర్థం. చాట్ జీపీటీలో కొట్టండి స్పిరిచువల్ స్టేట్
అని కొట్టండి, తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా మీకు మీనింగ్ వస్తుంది. మన ఆత్మను పరమాత్మతో కనెక్ట్ చేయడం, ఇది ఈ ముసుగేసుకున్న వాళ్ళు ఎంతవరకు అధర్మాన్ని, ఎంతోమంది పొలిటీషియన్స్, ఎంతోమంది బిజినెస్ మెన్స్ ఎన్నో అధర్మాలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళని ఏమనలేం అనే భయం. ఇంకోటి, వీళ్ళు ముసుగేసుకొని తిరుగుతున్న వాళ్ళు సంసార జీవితం అంటే భయం. ఇవన్నీ పడతాడు, పిల్లంతో పోరెందుకు, ఈ పిల్లలు కనడం ఏంది, ఇవన్నీ. కానీ శ్రీకృష్ణ పరమాత్మ అయినా ఆ వెంకటేశ్వర స్వామి అయినా చెప్పినట్టు సంసార జీవితాన్ని కొనసాగిస్తూ ధర్మంగా జీవిస్తారో వాళ్ళే మోక్షాన్ని పొందుతారు. వాళ్ళు అస్సలు మోక్షానికి దగ్గర అవ్వరని నేను ఖచ్చితంగా 100% చెబుతున్నాను. వాళ్ళకు మోక్షం మార్గం లేదు. మరి ఇలాంటివి ఇంకోటి, ఈ ప్రవచనాలు చెబుతారు, ఇదే ముసుగేసుకొని చెప్పిన వాళ్ళకు భగవద్గీత గురించి చెప్తారు, ఇంకా ఏదైనా ప్రవచనం చెప్తారు. కానీ వినేవాళ్ళు అవి విన్నంత వరకు, ఆ టైం వరకు కొద్దిగా దైవపై ఆలోచనతో ఉంటారు. కానీ ఎప్పుడైతే బయటికి వచ్చారో ఇక వాళ్ళలోని డబ్బు మాయ, ఇంకా కలి మాయలో పడి వాళ్ళు అలాగే ఉంటారు. మరి వాళ్ళకు ఆ మాయ నుంచి బయటపడాలంటే ఏం చేయాలని తెలుసుకోవాలి కదా. వాళ్ళకు ఇది చెప్పట్లేదు. ఏది మానవ జన్మ రహస్యం చెప్పట్లేదు. అలాగే సంసార జీవితాన్ని ధర్మంగా జీవిస్తేనే, అలాగే ఈ మనిషి పుట్టుక, మోక్ష ప్రాప్తి, స్వర్గప్రాప్తి, నరక ప్రాప్తి, ఇది వివరించట్లేదు. మానవ జన్మ రహస్యం వివరించట్లేదు. ఏదో పైన చెబుతున్నారు, డొనేషన్లు తీసుకుంటున్నారు, ప్రజలతో మొక్కించుకుంటున్నారు, ప్రజల్ని ఒక మాయ కూడా పడేస్తున్నారు. అది కూడా ఒక మాయనే, కలి మాయలో ఒక భాగము. ఇది కూడా ఒక మాయ. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మాయలో పడేసి, ప్రజల్ని మాయలో పడేసి, డొనేషన్స్, ఈ వాళ్ళ జీవనం కొనసాగించడానికి చేసే ప్రయత్నమే ఈ ముసుగు వేసుకొని తిరుగుతున్న వాళ్ళు. ఇక టైం వస్తుంది, ఆ ముసుగు వేసుకున్న వాళ్ళని కూడా అడిగే రోజు వస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చే రోజు వస్తుంది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, నేను యోగా వాసిష్టము వింటాను. యోగా వాసిష్టంలో అంటే, యోగా వాసిష్టం అంటే శ్రీరాముడు ఈ మానవ జన్మ అంటే ఏంది, వయసు అంటే ఏంది, వయసుతనం అంటే ఏంది, బాల్యతనం, ముసలితనం, వీటి గురించి తెలుసుకున్నాడు ఆ వశిష్ఠ మహర్షి ద్వారా. శ్రీరాముడు యోగా వాసిష్టంలో అన్నీ వివరించాడు. ఆయన మానవుడిగా పుట్టినందుకు నేనేమి తెలుసుకోవాలి, నేనేమి చెయ్యాలి, ఎలా ఉండాలి ఈ మానవ జన్మ ఎత్తినందుకు అని ఆయన ఈ యోగా వాసిష్టంలో వివరించాడు. దీని ద్వారా ఆ యోగా వాసిష్టంలో చెప్పారు అంటే, ఆ స్వామీజీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, ఆయన శిష్యుడైన విజయానంద స్వామీజీ చెప్పారు, మనిషి తన బుద్ధిని 5%, అదే జంతువులైతే 5%, మరి 100% ఎప్పుడు యూజ్ చేస్తారు? మనిషి 5% మాత్రమే యూజ్ చేస్తున్నాడని అర్థమైంది. ఇప్పుడు మన
మనలో మిలియన్స్, కొన్ని లక్షల కోట్ల మిలియన్స్ సెల్స్ ఉంటాయి. అంటే మనలో జ్ఞాపశక్తి, మన మెదడు, మెమొరీ పవర్ అనేది అంత పవర్ ఉంటుంది. మరి అలాంటి మన బ్రెయిన్లో ఇప్పుడు ఎలా ఉంది, ప్రపంచ ప్రజలందరూ డబ్బు సంపాదించడము, ఆస్తులు కూడబెట్టడము, పిల్లల్ని చదివించడము, పిల్లల్ని మళ్ళీ డబ్బు కోసము వాళ్ళను కష్టపెట్టడము, ఇదే రొటీన్గా కంటిన్యూస్గా జనరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇది తెలుసుకుంది మానవుడు 5% అని ఆ స్వామీజీ చెప్పారు. మరి ఇంకా 95% తెలుసుకోవాల్సింది ఏంటి అనేది ఆ మానవునికి తెలవట్లేదని అంటున్నారు. అంటే భగవద్గీత గురించి తెలుసుకోవట్లేదు, ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవట్లేదు, మానవ జన్మ రహస్యం తెలుసుకోవట్లేదు, ఈ జన్మ ఎందుకు అనేది తెలుసుకోవట్లేదు, ఈ జన్మ పునర్జన్మ చేసుకోవడానికి కదా అని తెలుసుకోవట్లేదు. ఈ కలిమాయలో పడి పూర్తిగా తనలో తను నరకాన్ని అనుభవిస్తున్నాడు అనేది ఇది 5% యూజ్ చేస్తున్న మనుషులు. అది జంతువులు ఇచ్చింది 5% బుద్ధి అయినా, ఆ దేవుడు ఇచ్చింది 5% బుద్ధి అయినా అవి ఫుల్ఫిల్ చేస్తున్నాయి పూర్తిగా. ఆ 5% ఆ జంతువులు చేస్తున్నాయి, కానీ మనిషి అనేది 100%లో 5% యూజ్ చేస్తున్నాడు, 95% వదిలేస్తున్నాడు. ఈ 5%లో డబ్బు సంపాదించడం, ఆస్తులు సంపాదించడం, తినడము, పడుకోవడం, తెల్లారిందా అలాగే ఉన్నారు. ఇది ఈ ఈ జనరేషన్లో అలాగే ఉంది. మరి నేనేమంటున్నా, యువతను మీరు చదువుకోవడము, ఉద్యోగం చేయడము, మళ్ళీ కష్టపడటము, ఎవరెవరి దగ్గరనో పనిచేసి టార్చర్ అనుభవించి మళ్ళీ అలాగే జీవితాన్ని కొనసాగిస్తూ మీ పిల్లల్ని కూడా అలాగే తయారు చేస్తున్నారే. అది ఎప్పుడు మారుతుంది జనరేషన్? అలా మారకుండా, అలా చేయకుండా ఉండాలంటే భగవద్గీతను తెలుసుకోవాలి యువత. భగవద్గీతలో ఏముందో తెలుసుకోవాలి. అసలు ఒక చిన్న లాజిక్ అంటాను. శ్రీకృష్ణుడు మొక్కుతారు, శ్రీకృష్ణుడు దేవుడు అంటారు. మరి శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతను ఎందుకు పాటించట్లేదు? కష్టం అంటారా? నువ్వు ఇది ఎలా తెలుసుకోలేము, ఇది అవసరం లేదు అని అంటావు, ఇలా జన్మలు జన్మ చక్రంలో పడుతూనే ఉంటావు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, భగవద్గీతను ఎవరు తెలుసుకోరో, మోక్షం గురించి తెలుసుకోరో, వీళ్ళందరూ జన్మ చక్రంలో పడిపోతూ ఇప్పుడు కలియుగం మంచిగా ఉంది, సంతోషంగా ఉందని అనుకుంటున్నారు. మున్ముందు చాలా ఘోరమైన జరుగుతాయి. పేదవాడు తిండి తినడానికి కూడా అడుక్కునే వరకు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ అడుక్కుంటున్నారు. ఎందుకంటే డబ్బు సంపాదించడమే ముఖ్యంగా పోటీగా పోతున్నారే. ఈ డబ్బు ఉన్న వాళ్ళే ఉంటారు, ఈ పేదవాళ్ళు ఉండరు. ఈ పేదవాళ్ళలో పుట్టితే ఇప్పుడు బిచ్చగాళ్ళు ఉన్నారు రోడ్డు మీద, హైదరాబాద్ రోడ్డు మీద బిచ్చగాళ్ళు పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతారు. అలా వాళ్ళల్లో పుడితే అలాంటి నరకమైన జీవితాన్ని అలాంటి రాకుండా చేసుకోవాలంటే, ఇప్పుడు ఇండియాలో 75% భూకంపాలు వస్తాయని ఆల్రెడీ న్యూస్లో వచ్చింది, సాక్షి టీవీలో, P6 న్యూస్లో. ఇలా హిమాలయాల్లో ఏదో భూమిలో జరిగే ప్రభావం వల్ల హిమాలయ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ భూకంపం, భయంకరమైన భూకంపాలు వస్తాయని ఉంది. మరి ఇలాంటి జరుగుతున్నాయి, ఫ్యూచర్లో వస్తున్నాయి. మరి వీటి నుంచి బయటపడటం ఎలా అనేది ఆలోచించాలి. ఇది మనము ఎప్పుడైతే భగవద్గీతను నేర్చుకుంటామో, ఎప్పుడైతే ఆ దైవ మార్గంలో నడుస్తామో, మనల్ని ఏదో ఒక రకంగా రక్షిస్తూనే ఉంటాడు. నువ్వు ఆ ప్లేస్ కాదు ఉండేది, నీవు ఆ ప్లేస్లో ఉండకూడదు అని ఆ దేవుడు తెలిస్తే
ఖచ్చితంగా ఆ ప్లేస్ నుంచి నిన్ను మార్చేస్తాడు, ఏదో ఒక రకంగా అలా నిన్ను ఆదుకుంటాడు. అందుకే మీరు భగవద్గీతను నేర్చుకోవాలి. యువత, ముఖ్యంగా యువత నేర్చుకుంటే ఇలాంటి రాబోయే ఘోరాలలో మనము బయటపడచ్చు. ఇక ఇప్పుడు మన మనుషుల్లాగానే ఈర్ష్య, ద్వేషం, ఒకరు బాగుపడితే మనము చూడలేని పరిస్థితిలో ఉంటాము. అది దేవుళ్ళకు ఉంటే, విష్ణుమూర్తి అయినా అలాగే శివుడు అయినా నాకు ఇంతమంది భక్తులున్నారు, నీకు ఇంతమంది భక్తులున్నారని లెక్కేసుకుంటూ వాళ్ళల్లో కూడా ఈర్ష్య ద్వేషాలు ఉంటే అలా ఉండరు. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు కాబట్టి వాళ్ళలో ఈర్ష్య ద్వేషం అలాంటివి ఉండవు. గరికపాటి గారైనా చాగంటి గారైనా చెప్పారు, విష్ణుమూర్తిని పూజించిన వాళ్ళు శివుణ్ణి కూడా పూజించాలి, శివుణ్ణి పూజించిన వాళ్ళు విష్ణుమూర్తిని కూడా పూజించాలి. ఈ ఇద్దరిట్లో ఎవరినైనా వేరుగా చూస్తే వాళ్ళు నరకంలో పడిపోతారని ఆ గరికపాటి గారు, చాగంటి గారు చెప్పారు. నేను ఇద్దరిని ఒకే రకంగానే చూస్తాను, అలా పూజిస్తాను కూడా. మరి ఇలా దేవుళ్ళు వేరు అని భావిస్తే మన హిందువులనే ఉంది. కొన్ని వీడియోలు చూస్తాం, శివుడే గొప్పవాడు అంటాడు, విష్ణుమూర్తి గొప్పవాడు అంటాడు. ఇలాంటి మనుషులు ఉన్నారు ఈ లోకంలో. ఇలాంటి మనుషులు ఉన్నంతకాలం ఈ నిజమైన దైవభక్తులు వాళ్ళు తెలుసుకోలేరు, నిజమైన దైవభక్తి అంటే తెలుసుకోలేరు. ఇది నేను లేడీస్ గురించి చెబుతున్నాను. ముఖ్యంగా లేడీస్ ఆలోచించాలి. మీరు ఎంతో ఓపిక ఉంది, మీకు ఆ భూదేవిని భరించేంత ఓపిక ఉంది. ఆ భూదేవి ఎలా భరిస్తుందో మీలో అంత ఓపిక ఉంది. జగన్మాత అంటారు, జగన్మోహిని దుర్గామాత అంటారు. ఆ అమ్మకు ఉన్నంత ఓపిక మీకు కూడా ఉన్నదని అంటారు. కానీ నేను ఒకటి అడుగుతాను, ఏంటంటే మీరు సృష్టిని ఇస్తున్నారు, ఆ సృష్టిని ఇవ్వడానికి మీరు ఎంతో బాధపడుతున్నారు. అది ప్రతి నెలసరి వచ్చే ఇబ్బందులు. ఇది ఒక ఏజ్ నుంచి ఎంతో పెద్ద ఏజ్ వరకు అలాగే ఇబ్బందులు పడుతుంటారు ప్రతి నెల. కానీ మనము మానవ జన్మ ఎత్తినము, ఇది ఎందుకు ఇలా మనము ఈ బాధలు పడుతున్నాము? అసలు మనము ఈ పాపపుణ్యం నుంచే కదా బట్టే కదా పుట్టింది. దైవానుగ్రహం వల్ల అయితే అస్సలు కాదు. దైవానుగ్రహం పొందడానికే ఈ జన్మ, దైవానుగ్రహం పొందడం కోసమే ప్రయత్నించడానికే ఈ జన్మ ఇచ్చాడు. అంతేకాని మీరు దైవానుగ్రహంతో పొందలేదు. మనం దైవానుగ్రహంతో మనము పుట్టలేదు. కానీ ఇలా ప్రతి నెల ఇబ్బందులు పడుతున్నారే, ఈ జన్మను మనము ఇలాంటి జన్మ ఎత్తి మళ్ళీ ఇలాంటి బాధలు పడకుండా ఉండాలంటే ముఖ్యంగా లేడీస్ కూడా భగవద్గీతను నేర్చుకోవాలి, భగవద్గీత అర్థం తెలుసుకోవాలి, పునర్జన్మ లేకుండా చేసుకోవాలి. లేడీస్ అదే కాదు, ఎన్నో రకాలుగా తాగుబోతూ భర్త అయినా కానీ ఇంకే రకంగా అయినా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఇలాంటి ఈ జన్మ ఎందుకు వచ్చిందిరా అని కూడా బాధపడిన రోజులు కూడా ఉంటాయి. వీటి నుంచి బయటపడాలంటే పునర్జన్మ లేకుండా చేసుకోవాలి, భగవద్గీతను తెలుసుకోవాలి.
యోగా వాసిష్టంలో విన్నాను. ఎవరైతే జ్ఞానం, ఆత్మజ్ఞానం గురించైనా భగవద్గీత గురించైనా తన గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఆ మార్గంలో వస్తారో ఆ దేవుళ్ళే దండం పెడతారని ఆ యోగ వాసిష్టంలో స్వామీజీ చెప్పాడు. ఎందుకంటే వాళ్లకు కావలసింది నిజమైన దైవభక్తులు. ఆ నిజమైన దైవభక్తుల కోసం ఆ దేవుళ్ళు ఎంతో వేచి చూస్తూ ఉంటారు. అలాంటిది వాళ్ళ కోసం మనము ప్రయత్నం చేస్తే వాళ్ళు దండం పెట్టి ఆహ్వానిస్తారు. ఇప్పుడు నేను అలాగే చేశాను, అలాగే ఆహ్వానం పొందాను తిరుమల గర్భగుడిలో. ఇప్పుడైతే సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడ్డానో అలివేలు మంగమ్మనే శ్రీవారి సేవకుగా వచ్చి నీ తండ్రి నీకు ఇటువైపు ఉన్నాడని నవ్వుతూ ఒక నిజమైన దైవభక్తుడు వస్తే ఎంత సంతోషపడతారో ఆ దేవతలు అలా ఆమెలో అంత నవ్వు, ఆ ముఖంలో ఎంతో ఆనందం అలా ఉన్నాయి. అది నేను గమనించాను. అలాంటి దేవతలు ఆహ్వానిస్తారు. అందుకే భగవద్గీతను తెలుసుకోవాలి. భగవద్గీత గురించి మనము ఈ లోకానికి తెలియజేసేటట్టు పోరాడాలి. ఇక నార్త్లో ఒక స్వామీజీ వీడియో చూశాను, యూట్యూబ్ ఫేస్బుక్లో చూశాను. ఏంటంటే ఆ స్వామీజీ పూర్తిగా బట్టలు అంటే ఒక గోసి పెట్టుకొని ఉన్నాడు. అతను మాట్లాడే విధానం ఎలా ఉందో అంత వెరైటీగా ఉంది. ఆ ప్రయత్నించే విధానం కూడా ప్రవర్తించే విధానం కూడా డిఫరెంట్గా ఉంది. అలా ఆయనకు గోచి పెట్టుకున్నాడని అతని కాళ్ళు ఒత్తడము, ఆయనకు సన్మానాలు చేయడము, ఏదో అతనికి పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇలా జరుగుతున్నాయి. మరి నేను ఒకటే చెప్తాను, నిజమైన భక్తితో ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఏం చెప్తారంటే, నేను ఎలా తెలుసుకున్నానో మీరు అలా తెలుసుకోండి, నాలో పరమాత్మ ఉన్నాడని నేను భావిస్తున్నప్పుడు మీలో కూడా పరమాత్మ ఉన్నాడని భావించండి అని చెబుతాడు. నా కాళ్ళు మొక్కనక్కర్లేదు, నాకు సన్మానించనక్కర్లేదు, నేను మీలాగనే మనిషిని, నేను మీలాగనే 1, 2, 2 వెళ్తాను, అలాగే తింటాను, ఇవన్నీ ఉంటాయి, నేను కూడా మీలాగా మనిషిని అని చెబుతాడు. అది నిజమైన స్వామీజీ. అలా కాకుండా ఏదో వింతగా ప్రవర్తిస్తే అతను దేవుణ్ణని పూజిస్తున్నారు. అది ఎంత అమాయకత్వం. అలాంటిది ఇప్పుడు దేవుడైతే, నిజంగా దేవుడైతే ఆ దేవునికి ఆకలి ఉండదు, ఆయుష్ ఉండదు. ఇవి ఆ దేవునికి ఉన్న లక్షణాలు. దేవునికి ఆకలి అనేది ఉండదు, ఆయుష్ ఉండదు. అసలు దేవునికి రూపము అనేది ఉండదు. ఒక దివ్య జ్యోతిలాగా ఉంటారు. ఆ దేవుడే మనిషి రూపంలో వస్తాడని తెలుసు, కానీ ఆ దేవుడు నిజంగా మనిషి రూపంలో వస్తే ఎవరు చాకరీ చేయించుకోరు. మీకు చెబుతాడు. ఇప్పుడు సాయిబాబా వచ్చారు, ఆయన ధర్మంగా ఉండాలి, ధర్మంగా జీవించాలి. అలాగే సమాధిలో వెళ్తున్నప్పుడు నా గురించి ఆలోచించకండి, మీరు పరమాత్మను తెలుసుకోండి, మీలో ఉన్న పరమాత్మను తెలుసుకోండి అని చెప్పాడు. అలా కాకుండా ఇలా కాళ్ళు తెచ్చుకోవడం, సన్మానించుకోవడం, ఇవన్నీ నిజమైన
దైవభక్తుడి లక్షణాలు కావు, వాళ్ళు నిజంగా దేవుళ్ళు కారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎవరైతే ఆ దేవుణ్ణి పూర్తిగా నమ్ముతారో వాళ్ళకు ఎలాంటి కష్టము బాధ లేకుండా చూసుకుంటాడు. ఇప్పుడు నేను ఆ వెంకటేశ్వర స్వామిని పూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి ఆయనే నన్ను ఇలా సంతోషంగా జీవించేటట్టు చేస్తున్నాడు. అలాంటిది ఆయన అలాంటిది ఆయన నన్ను ఇలా చూసుకుంటున్నాడంటే నేను నమ్మాను కాబట్టి, విశ్వాసంగా ఉన్నాను కాబట్టి, పూర్తి దృఢ నమ్మకంతో దృఢ విశ్వాసంతో ఉన్నాను కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి నన్ను ఇలా చూసుకుంటున్నాడు. అందుకే దేవుణ్ణి ఎవరైతే పూర్తిగా నమ్ముతారో భగవద్గీత ప్రకారం ఖచ్చితంగా వాళ్లకు దేవుడు తోడుగా ఖచ్చితంగా ఉంటాడు. నేను కళల గురించి చెబుతాను. నాకు నిన్ననే రీసెంట్గా ఒక కళ వచ్చింది. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమ్మన వచ్చి నన్ను నిద్ర నుంచి లేపారు. అది గజ్జల సౌండ్ ఎలా వస్తుందో అలా రావటము, ఒక చిన్న పిల్లవాడిలాగా నన్ను నా చేయి పట్టుకొని లేపడము. మా అబ్బాయి చిన్న రూపంలో చిన్నప్పుడు ఎలా ఉన్నాడో అట్లా ఉన్నాడు. అలా నా చేయి పట్టుకొని లేపాడు. ఇంకేం పడుకుంటావు, నిద్ర లేచి పూజ చెయ్యి అన్నట్టు వాళ్ళు లేపారు. అలా జరుగుతాయి ఖచ్చితంగా. అదొక మిరాకిల్గా అనిపిస్తుంది. ఇలాంటి భావన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా నాతో ఉన్నాడని భావిస్తారు. అలాగే వాళ్ళు ఎప్పటికీ ఆ దైవానికి దూరంగా ఉండరు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక ఇది ఇంపార్టెంట్. ఇది తిరుమల గర్భగుడిలో అందరూ వెళ్తారు దర్శనం కోసం. ఒకసారి గొడవ అయింది, నన్ను నెట్టేశారు, దేవుని దర్శనం చేసుకోలేదని గొడవ చేశారు. అది మీడియాలో కూడా వచ్చింది. నేనేమంటున్నానంటే టీటీడీ వాళ్లకు నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఎంతమంది జనమైనా రాని, వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు, ప్రపంచంలో ఎక్కడి నుంచో వస్తున్నారు, 7 కొండలు ఎక్కి వస్తున్నారు, నడిచి వస్తున్నారు. మరి వాళ్ళ కోసం దర్శనం అనేది మంచిగా ఒక 5 సెకండ్ల పాటు సాష్టాంగ నమస్కారం చేయాలి. 5 సెకండ్ల పాటు ఆ దేవుణ్ణి చూసేటట్టు వెయిట్ చేయాలి. అలా ప్రతి ఒక్కరికి చేయిస్తే జన్మధన్యమైనట్టు వాళ్ళు భావించి, ఇంకోటి ఏంటంటే సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయమంటున్నానంటే, నాలాగా నిజమైన దైవభక్తులు ఎవరైతే ఉంటారో సాష్టాంగ నమస్కారం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా స్పిరిచువల్ స్టేట్లో వెళ్తారు. స్పిరిచువల్ స్టేట్కి వెళ్ళడం వల్ల, ఆ దేవునికి దగ్గర అవ్వడం వల్ల మళ్ళీ బయటికి వచ్చిన మళ్ళీ ఆ దేవుని దగ్గరికే ఉంటారు, ఆ దేవునికి దూరంగా వెళ్ళరు. అలా ఆయన కోరుకునేదే అది. ఏంటంటే ఎవరైతే నిజమైన దైవభక్తుడు నువ్వే కావాలని అని ఎవరైతే వస్తారో వాళ్ళని దగ్గర తీసుకుంటానని ఆ వెంకటేశ్వర స్వామి చెప్పాడు ఆ రమణ దీక్షితుల గారికి. మరి అలా రమణ దీక్షితుల గారు చెప్పిన మాట పట్టించుకోకపోతే ఈ జన్మ
అది ఎందుకు ఇక వేస్టే అది. ఎందుకంటే అలాంటి ఆ గర్భగుడిలో స్వామివారికి పూజ చేసిన వాళ్ళు ఆ రమణ దీక్షితుల గారిని మనము ఎంత గౌరవించాలో, ఎంత ఆయన చెప్పే మాటలు ఎంత నమ్మాలో అనేది మీరే అర్థం చేసుకోవాలి. అందుకే ఆ వెంకటేశ్వర స్వామి ఎవరైతే నా కోసం ఎదురు చూస్తారో, నా కోసం వస్తారో వాళ్ళనే దగ్గర తీసుకుంటానన్నాడే. దీన్ని బట్టి తెలుసుకోవాలి, మనము భగవద్గీత ప్రకారం ఖచ్చితంగా మారాలి, ఖచ్చితంగా ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, ఖచ్చితంగా మానవ జన్మ రహస్యం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ దైవ మార్గంలో వెళ్తాము. అప్పుడు సత్వగుణంతో ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందుతావు. ఎవరైతే ఏంటి జీవితం నాకు అర్థం కావట్లేదు, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు అనే వాళ్ళు ఈ ఛానల్ వైపు రండి. ఎందుకంటే ఈ ఛానల్ మిమ్మల్ని వజ్రంలా తయారు చేస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామి నన్ను వజ్రంలా తయారు చేశాడు. మిమ్మల్ని నేను వజ్రంలా తయారు చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అందుకే నా మెయిన్ దైవ సంకల్పమే ఇది. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని అనుగ్రహం పొందడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళను ఖచ్చితంగా నేను దగ్గరగా వాళ్ళకు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందేటట్టు నేను నా ప్రయత్నం నేను చేస్తాను. అందుకే ఎవరైతే ఈ జీవితం విరక్తి పుడుతుంది, ఈ జీవితం పైన విరక్తి పుడుతుందని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఈ ఛానల్ వైపు రండి. ఖచ్చితంగా మిమ్మల్ని వజ్రంలాగా తయారు చేసి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అనుగ్రహం పొందేటట్టు మిమ్మల్ని తయారు చేస్తాను. ఈ ప్రపంచ ప్రజల్ని కూడా మార్చడానికే కదా నేను ప్రయత్నం చేసేది. అందులో మీరు ఒకరు. రోజులు మారుతున్నాయి. సండే వస్తుంది, మండే, అలాగే సాటర్డే వరకు. సండే రాగానే ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్. కానీ పండుగలు వస్తున్నాయి, పండుగలు పోతున్నాయి. సంవత్సరాలు వస్తున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి. కానీ మనమేం మారుతున్నాం? బర్త్డేల మీద బర్త్డేలు చేసుకుంటున్నాం. కానీ ఏ బర్త్డేకి, ఏ పండుగకి మనము ఎంత చేంజ్ వచ్చిందనేది ఎవరైనా ఆలోచిస్తున్నారా? లేదు. అందుకే మనలో ఏ మార్పు వచ్చిందో అనేది మీరు సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకోవాలి. అంటే మీకు మీరే ప్రశ్నించుకోవాలి. అలా ఆలోచిస్తే మీరు భగవద్గీత ప్రకారం మారతారు. అలా ఆలోచించినప్పుడే మీరు ఆ దేవునికి దగ్గర అవుతారు. ఈ వారం టాప్ ఫ్యాన్ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు టాప్ ఫ్యాన్లో నెంబర్ 1గా ఉన్నారు. అలాగే ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఈ టాప్ ఫ్యాన్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్లకు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళలో మార్పు రావడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి. నాకు వెంకటేశ్వర స్వామి ఈ మధ్యలో నాకు నేర్పించాడు. నాకు అన్నీ నేర్పిస్తూనే ఉంటాడు. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నేర్పిస్తూనే ఉంటాడు. ఏమైనానంటే, అందరూ అలా భగవద్గీత నేర్చుకోకుండా డబ్బు మాయలో పడి, ఆస్తి మాయలో పడి, గొప్పల మాయలో పడి
వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నరకంలో పడేసుకుంటున్నారే అని బాధపడుతున్నాను. కానీ ఆ వెంకటేశ్వర స్వామి ఏమంటుండంటే, నువ్వు ఏం బాధపడకు, వాళ్ళ పాపకర్మలను బట్టి వాళ్ళు నడుస్తుంటారు. నువ్వు జస్ట్ నీ యొక్క పని ఏంటంటే కృతజ్ఞత భావం అంటే ఏంటో నేర్పించు. కృతజ్ఞత భావం, నువ్వు ఇలా ఉంటున్నందుకు, నువ్వు నీకు అన్ని ఆస్తులు, డబ్బు అన్నీ ఇచ్చినందుకు ఆ దేవుడు ఇచ్చాడు కదా. ఈ ప్రపంచాన్ని సృష్టించిందే వెంకటేశ్వర స్వామి కదా. ఆ వెంకటేశ్వర స్వామి తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని కూడా ఏమైనా చేయగలుగుతాడు. అలాంటిది నీకు ఆ దేవుడు ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చినందుకు నువ్వు ఆయనకు కృతజ్ఞత భావంతో ఏమి చేస్తున్నావు అనేది ఆలోచించు, వాళ్ళకు చెప్పమంటున్నాడు. అంతే తప్ప వాళ్ళు అలా పోతున్నారు అని మనము ఎలాంటి బాధపడకూడదు అని చెబుతున్నాడు. ఇది నేను ఏంటంటే, నా రిలేటివ్స్ అయినా నా ఫ్రెండ్స్ అయినా అలా దారిలో వెళ్తున్నారు, కానీ నేను చెప్పినా పట్టించుకోవట్లేదు. అయినా నేనేం బాధపడట్లేదు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, వాళ్ళ పాపకర్మలు హరించుకునేదాకా కొంతమంది అలాగే వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు అనుభవించాలి. అనుభవించినాక ఏంటి దేవుడా, నేను ఇలా నా పరిస్థితి ఇలా అయిందని ఆ దేవుణ్ణి ఎప్పుడు శరణు పెడతారో అప్పుడు వాళ్ళకు ఆ దైవానుగ్రహం పొందడానికి ఒక దారి చూపిస్తాడు. అప్పటి వరకు వాళ్ళల్లో ఉన్న అహంకారము, ఈర్ష్య, ద్వేషాలు అలాగే జీవిస్తూ వాళ్ళు నరకంలో పడిపోతూ ఉంటారు. దీన్ని మనము మార్చలేము. అది వాళ్ళ విధి రాత. ఇప్పుడు మన సింగర్ సిద్ శ్రీరామ్, ఆయన పాటలు మంచిగా, సింగర్ వాయిస్ బాగుంటుంది. కొన్ని పాటలు అలా వైకుంఠపురంలో పాట, ఇంకెన్నో పాటలు పాడాడు. కానీ స్టార్టింగ్ పాడింది ఎక్కడంటే తిరుమల పైన, ఆ వేదిక పైన పాడాడు, ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో. అలాంటిది ఆయనను ఆ వెంకటేశ్వర స్వామి ఎంతో పైకి తీసుకొని వచ్చాడు. ఏంటంటే బెస్ట్ సింగర్గా, మంచి సింగర్గా వాయిస్ ఇచ్చి ఆయనను ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉంచాడు. మరి ఆ సిద్ శ్రీరామ్కి కృతజ్ఞత భావం ఉందా? ఆ వెంకటేశ్వర స్వామి అలా ఫస్ట్ చేసింది అక్కడ కదా. మరి ఆయన ఇలా చేపించాడే, ఇలా ఇచ్చాడే, మరి అలా ఆయనకు, ఆ వెంకటేశ్వర స్వామికి నేను కృతజ్ఞత భావంతో ఏమి చేస్తున్నాను అనేది ఆలోచిస్తున్నాడా? ఇప్పుడు డబ్బు మాయలో పడిపోయారు. ఆ డబ్బు మాయ నుంచి బయటపడాలంటే దేవుడు గుర్తురాడు. ఎప్పుడు మళ్ళా ఆ దేవుడు, ఆ వెంకటేశ్వర స్వామిలో ఉన్నదే ఇది ఏంటంటే, ఆ వెంకటేశ్వర స్వామి ఇస్తాడు, లక్షలైనా కోట్లైనా ఆయనే ఇస్తాడు. మళ్ళీ ఆయనే గుంజుకుంటాడు. గుంజుకున్నాక ఆ మనిషి నా వైపు వస్తాడా లేదని చెక్ చేస్తాడు. అలా వస్తేనేమో మంచిది, రాకపోతే అతను ఆ కలికి వదిలేస్తాడు. ఆ కలికి వదిలేస్తే అతను అది ఏ రకంగా సడన్గా డబ్బులు వచ్చి సడన్గా పోతే ఏమవుతుంది, సూసైడ్ మార్గంలో వెళ్తాడు. ఇది అర్థం చేసుకోవాలి ఆ వెంకటేశ్వర స్వామి పెట్టే పరీక్ష. మరి ఎంత కృతజ్ఞత భావం ఆ వెంకటేశ్వర స్వామిపై ఈ ప్రపంచ ప్రజలకు ఎంతుందో చూడాలి. ఎందుకంటే ప్రపంచాన్ని సృష్టించింది ఆయన. ప్రపంచంలో ప్రజలనైనా, ఈ మనకు కావలసిన వస్తువులైనా, తిండి అయినా అన్నీ మన కోసం ఇచ్చింది ఆయన. ప్రతి మనిషిలో, ప్రతి వస్తువులో, ప్రతి మనం జీవించడానికి మనకి ఏ అవసరాలు ఉన్నాయో అన్నీ ఇచ్చిన ఆయన కోసం మనము కృతజ్ఞత భావంతో ఉండాలా లేదా అనేది మీరే నిర్ణయించుకోండి.
నేను కృతజ్ఞత భావంతోనే భగవద్గీతను తెలుసుకున్నాను. ఆయనకు కృతజ్ఞత భావంతో దైవ కార్యం చేస్తున్నాను. నేను చేసేది ఈ జీవితానికి ఇది. మరి మీరేమి చేస్తారో మీరే ఆలోచించండి. ఇవేం బట్టి ఇండియా ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? మనలో స్వార్థం, డబ్బు సంపాదించాలి భావన, అంతే తప్ప ఈ ఇండియా డెవలప్ కావాలంటే మనలో మార్పు రావాలి. ఈ పొలిటీషియన్లు అలాగే ఈ స్వార్థంగా లంచగొండితనంతో చేసే ఉద్యోగులు ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన ఇండియా డెవలప్ కాదు. ఇండియా డెవలప్ కావాలంటే ప్రతి మనిషి భగవద్గీతను తెలుసుకోవాలి. భగవద్గీత ప్రకారం నడిస్తేనే ఇండియా డెవలప్ అవుతుంది. ప్రపంచ ప్రజలందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. కానీ నా దేశమే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి అనుకునే వాళ్ళు లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. ఇలాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు ప్రపంచమే కాదు దేశం కూడా బాగుపరచలేరు. అందుకే ఆ దేవుడు ఏమంటున్నాడంటే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఎక్కడో అక్కడ తిండికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తిండికి ఇబ్బంది పడే వాళ్ళకు మీ చేతనైతే సహాయం చేయండి. అంతేకాని మీరు మీ స్వార్థంగా జీవిస్తూ మీ యొక్క కుటుంబం కోసం ఉంటే అది మీకే నష్టమని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చెబుతున్నాడు. మన ఇండియా 160 కోట్ల పైన ఉన్నారు జనాభా. మరి ఒక్కొక్కరు ఒక రూపాయి వేసుకుంటే ప్రతి నెల 160 కోట్లు అవుతుంది. ఒక 100 కోట్లైనా కావచ్చు మినిమం. మరి ఆ 100 కోట్లు ఏదో ఒక దేశంలో తిండికి ఇబ్బంది పడుతున్న, నరకయాతన పడుతున్న వాళ్ళకు దానం చేస్తే ప్రతి నెల అప్పుడు వాళ్ళల్లో ఏమంటుంది? దేవుడు ఉన్నాడని భావన వస్తుంది. అలాగే వీళ్ళు సంతోషంగా ఉండాలని వాళ్ళలో ఒక కోరిక కలుగుతుంది. వాళ్ళు అలా ఆలోచించడం వల్ల దేవునికి చేరుతుంది. ఆ దేవుడు మన దేశ ప్రజల్ని సంతోషంగా ఉండేటట్టు చేయడానికి ప్రయత్నం ఉంటుంది. కానీ ఇప్పుడు అంతా స్వార్థంగా పదవులపైన వాళ్ళ పేరు కోసమే, గొప్పల కోసమే చేస్తున్నారే తప్ప ఎలాంటి దైవభక్తితో చేయట్లేదు. ఇది ఈ ప్రపంచంలో జరిగేది. ఇక మరి ఇండియా ఎప్పుడు డెవలప్ అవుతుందో ఇక అది భగవంతుడికి ఇష్టమైన వారు ఉంటారు, ఇష్టం లేని వారు ఉంటారు. భగవంతుడికి ఇష్టమైన వారంటే ఎవరైతే భగవద్గీతను తెలుసుకుంటారో, భగవద్గీత ప్రకారం నడుస్తారో, నిజమైన దైవభక్తుడిగా ఉంటారో, ప్రతి పని దైవకార్యంగా చేస్తూ సత్వగుణంతో ఉంటారో వారే ఆ దేవునికి ఇష్టం. ఈ ఇష్టం లేని వారంటే చెప్పనక్కర్లేదు. ఈ ఇట్లలో ఏది కాని వాళ్ళు ఉంటారో వాళ్ళే ఆ దేవునికి ఇష్టం లేని వాళ్ళు. ఇది ఇక నేను మళ్ళీ వివరించనక్కర్లేదు.
శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు ఏమనంటే, ధర్మం కోసం ఒక్కడు ప్రయత్నించిన కానీ నీకు తెలియకుండా వందల మంది నీకు తోడుగా ఉంటారని ఉంది. ఎందుకంటే నేను గమనించాను, యువకులలో, ముఖ్యంగా యువకులలో కూడా ఉంది. ధర్మంగా జీవించాలి, ధర్మం కోసం పోరాడాలని ఉంది. కానీ భయం, వాళ్ళలో ఉన్న భయం, నా ప్రాణం మీదకి వస్తుంది అనే భయంతో యువకులు ఉన్నారు. కానీ ఎవరో ఒకరు ధైర్యం చేస్తే, ఆ ధైర్యం చేసిన వాళ్ళు ఎవరో ఒక్కరైతే అతనికి తోడుగా ఆయనను చూసి వందల మంది వస్తారని ఆ శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు భగవద్గీత ప్రకారం. మరి నేను ధైర్యం చేస్తున్నాను, ప్రపంచ ప్రజలను మార్చడానికి, యువతను మార్చడానికి నేను ధైర్యం చేస్తున్నాను. ఈ అధర్మాన్ని అణిచివేయడానికి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామితో పాటు ఆ ఆంజనేయ స్వామి కూడా నాకు తోడుగా ఉన్నారని భావిస్తూ నేను ధైర్యం చేస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా ఇంకా మున్ముందు చాలా మార్పులు తెచ్చేది ఉంది. చాలా చాలా నా ద్వారా తెలుసుకునేది ఉంది. ఈ ప్రపంచ ప్రజలు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అవకాశం ఇస్తాడు. దానికోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు పూరి టెంపుల్లో ఒక అబ్బాయి కోమాలో వెళ్తే మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఆ పూరి టెంపుల్ ఒక పేరెంట్ తన అబ్బాయిని కోమాలోకి వెళ్తే దేవుడు డాక్టర్లు ఏమి చేయలేము అని అంటే, అప్పుడు దేవుడా అన్నట్టు ఆ పూరి జగన్నాథ్ టెంపుల్కి తీసుకొచ్చి ఆ పూరి జగన్నాథుని ఆశీర్వాదం వల్ల మళ్ళా పిల్లవాడు కోమా నుంచి బయటకు వచ్చాడు. అక్కడ నిరూపిస్తున్నాడు, నేనున్నాను మీకు తోడుగా, మీరు నన్ను నమ్మండి, నా వైపు రండి, ఖచ్చితంగా మిమ్మల్ని నేను రక్షిస్తాను, కాపాడుతాను అని నిరూపించాడు. మరి ఇంత ప్రూఫ్ చూపించిన అహ్మదాబాద్లో ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే భగవద్గీత బుక్ కాలకుండా ఉంది. భగవద్గీత ద్వారా, ఆ బుక్ ద్వారా మనకి ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ? నేనున్నాను, మీరు ఇలాంటి ప్రమాదాల్లో పడకుండా ఉండాలంటే ఆ భగవద్గీత బుక్కుని చదవండి అని. అయినా ప్రజలకు అర్థం కావట్లేదు. అది ఏంటంటే అదొక మాయలో పడిపోయారు, డబ్బు మాయలో పడిపోయారు. ఈ దైవ మాయలో ఎవరైతే వస్తారో వాళ్ళకి దైవం తోడుగా ఉంటుంది. ఇప్పుడు ఆ పూరి జగన్నాథ్ టెంపుల్లో ఆ అబ్బాయి బతికాడు. వాళ్ళ తండ్రి కోరుకోవడం వల్ల మరి ఆ అబ్బాయి బాగుపడినందుకు ఆ దేవుని కోసం పూరి జగన్నాథ్ టెంపుల్, ఆ పూరి జగన్నాథుని కోసం ఆ పేరెంట్ ఏం చేస్తున్నాడు, ఆయన ఏం మారుతున్నాడు. ఇప్పుడు అబ్బాయి బయటకు వచ్చాడు, మంచిగా వాళ్ళతో చూస్తున్నాడు. కానీ ఆ దేవుని కోసం నేనేం చేస్తున్నాను, మరి నా కొడుకును బతికించాడు, మన దేవుని కోసం నేనేం చేయాలనేది ఆ పేరెంట్ ఆలోచిస్తున్నాడా? లేదు. అది ఆలోచన కూడా వస్తుందో రాదో, ఎందుకంటే అతనికి తెలియదు. రక్షించాడు, దేవుడు ఉన్నాడని అంటాడు, కానీ ఆ దేవుని కోసం నేనేమి చేయాలనేది అతనికి తెలియదు. ఎందుకంటే ఉన్న స్వామీజీలందరూ దొంగ స్వామీజీలే. దేవుడు ఉన్నాడు, దేవుని కోసం కృతజ్ఞత భావంతో ఏమి చేయాలనేది చెప్పట్లేదు కాబట్టి వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. మరి నేను అడుగుతున్నాను ఆ పేరెంట్ని, మీరు ఆ కృతజ్ఞత భావంతో భగవద్గీతను నేర్చుకోండి, భగవద్గీతలోని ఆత్మజ్ఞానం తెలుసుకోండి. ఈ జన్మను పునర్జన్మ లేకుండా చేసుకునడానికి మీరు ప్రయత్నించండి అని నేను అంటున్నాను. ఆ పూరి జగన్నాథ్ టెంపుల్లో జరిగిన ఆ పేరెంట్కి చెబుతున్నాను.
మనము ఈ జాబ్ చేయడము, బిజినెస్ చేయడము ఎవరైతే ఉన్నారో పొద్దున్నే లేవగానే టెన్షన్స్తో, మెంటల్గా టెన్షన్స్తో, డబ్బు కోసమైనా దేనికోసమైనా టెన్షన్స్లో ఉంటాము. జాబ్ చేసే వాళ్ళు కూడా మెంటల్ టెన్షన్స్ ఉంటాయి. కానీ దేవుడు ఏముంటుందంటే, నువ్వు డబ్బు కోసం అంత టెన్షన్స్ పడుతున్నావే, కానీ నువ్వు మెంటల్గా అంటే ఆత్మసంతృప్తిగా నువ్వు ఎప్పుడు జీవిస్తావు అని ఆ దేవుడు అంటున్నాడు. మరి ఆ ఆత్మసంతృప్తితో జీవించాలంటే నువ్వేమి నేర్చుకోవాలో అది తెలుసుకోమని అంటున్నాడు. అందుకే మనం ఆత్మసంతృప్తితో ఉండాలంటే, ఈ టెన్షన్స్ వీటి నుంచి బయటపడాలంటే ఒక భగవద్గీతనే ఒక్కటే దారి అని నేను అంటున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి ద్వారా చెబుతున్నాను. అందుకే ఇప్పుడు ఉద్యోగాలు చేస్తారు, కొన్ని ఏళ్ళ పాటు చేస్తారు, చేసి డబ్బు సంపాదిస్తారు. తర్వాత పిఎఫ్ అవన్నీ వస్తాయి, పెన్షన్ వస్తాయి. కానీ ఆ తర్వాత ఏంటి, ఇదేనా సంపాదించడము అయిపోయింది, ఇక ముసలితనం వచ్చింది, పెన్షన్ తీసుకున్నాను, ఇక పెన్షన్ వచ్చిన డబ్బులతో తింటున్నాను, పడుకుంటాను, తెల్లారిందా, మళ్ళీ అదే జీవితం, ఏ తేడా లేదు. మరి అంతగానం టైం వేస్ట్ చేస్తున్నావే, నువ్వు డబ్బు కోసం అంతగానం అన్ని ఏళ్ల పాటు టైం వేస్ట్ చేసావే, మరి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు నీ జన్మ గురించి, నీ యొక్క మానవ జన్మ రహస్యం గురించి? అందుకే ఇప్పుడే తెలుసుకోండి. యువత అయినా ఎవరైనా ఇప్పుడే తెలుసుకొని మీరు మారండి. మీరు భగవద్గీత గురించి తెలుసుకొని ఈ జన్మను పునర్జన్మ లేకుండా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం పొందేటట్టు మారండి అని అంటున్నాను. కొంతమంది ఆత్మవంచనతో బతుకుతున్నారు. ఏంటంటే డబ్బు కోసం, అది వాళ్ళు ఎలాంటి బాధ పెట్టినా పర్వాలేదు, ఎంతైనా పడతాము, ఎంత తిట్టినా పర్వాలేదు పడతాము అని అభిమానంని చంపుకొని బతుకుతున్నారు. ఇలా బతుకున్నా లేనట్టే. ఇలా ఉంటే అది ఆ దేవునికి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే తన ఆత్మాభిమానం చంపుకొని జీవించే వాళ్ళు ఆ దేవునికి ఇష్టము ఉండదు. ఎందుకంటే లోపల పరమాత్మ ఉన్నాడని తెలుసుకుంటే ఆ పరమాత్మను కూడా మనము బాధ పెట్టినట్టే. అందుకే నువ్వు ఆత్మాభిమానాన్ని పెంచుకో, అంతేగాని ఆత్మవంచన చేసుకొని జీవించొద్దు అని ఆ వెంకటేశ్వర స్వామి అంటున్నాడు. ఇప్పుడు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం, నువ్వు ఎప్పుడంటే నువ్వు ఆ దేవునిపై నమ్మకంతో ఉండు. ఇది కాకపోతే నాకు ఇంకోటి రెడీగా ఇస్తాడు, నాకు అది నమ్మకం ఉంది నా దేవునిపై అని ఆ భావనతో ఉంటే ఖచ్చితంగా నువ్వు నీ అభిమానాన్ని పెంచుకున్నట్టే, నువ్వు గౌరవించుకున్నట్టే. అసత్యం సత్యం, అబద్ధం నిజం, ఈ వీటిలో తేడా తెలుసుకోండి. అసత్యమైనది ఏంటి? నువ్వు కలిమాయలో ఉన్నావు. ఆ కలిమాయలో ఉండి నీవు దేనికోసమో ఆరాటపడుతున్నావు, దేనికోసమో అశాశ్వతమైన సంతోషం కోసము జీవిస్తున్నావు. ఇది అసత్యం. అలాగే అబద్ధం. ఇప్పుడు మన
బంధాలనేవి నిజమైన బంధాలుగా ఉన్నాయా? అన్నీ అబద్ధపు బంధాలు. ప్రేమ అనేది నిజమైన ప్రేమగా ఉందా? లేదు, అబద్ధపు ప్రేమగానే ఉంది. అంతా డబ్బు కోసం. డబ్బు సంపాదిస్తేనే ప్రేమ, డబ్బు సంపాదించకపోతే ప్రేమ లేదు. అలా ఉంటున్నారు మనుషులు. డబ్బు కోసం ఎంతైనా తెగిస్తున్నారు. ఇది అబద్ధం. మరి నిజం ఏంటి? సత్యం ఏంటి? నువ్వు ఎప్పుడైతే భగవద్గీతను తెలుసుకుంటావో అది సత్యం. ఎప్పుడైతే నువ్వు భగవద్గీత ప్రకారం నడుస్తూ ఆత్మజ్ఞానం తెలుసుకొని, నీకు నువ్వు తెలుసుకొని, నీలో ఎవరున్నారో తెలుసుకొని, ఎవరికి నీకు నువ్వు గౌరవం పెంచుకొని, నీపై నీవు నమ్మకం ఉంచుకొని జీవిస్తావో అది నిజం. ఇది తెలుసుకోవాలి ఈ ప్రపంచ ప్రజలు. మనము ఈ ఛానల్ ద్వారా సబ్స్క్రైబర్లైనా, కొత్తగా చేరే వాళ్ళైనా ఈ ఛానల్లో ఏముంది అని తెలుసుకుంటారే. అలా తెలుసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా వెంటనే ప్రారంభించండి. అంతేగాని మళ్ళా పోస్ట్పోన్ చేయొద్దు. ఎందుకంటే ఆ దేవుడు ఏమన్నాడంటే, ఎవరైతే ఒక తెలుసుకోవాలనే భావనతో వచ్చారో అప్పుడే ప్రారంభించాలి. అప్పుడే వాళ్లకు నిజం అనేది తెలుస్తుంది. అలాగే ఈ ఛానల్లో ఎవరైతే చేరుతారో వాళ్ళు ఏమి తెలుసుకుంటున్నామో అనే భావనతో వస్తే ఖచ్చితంగా అప్పటికప్పుడే ప్రారంభించాలి అని ఆ వెంకటేశ్వర స్వామి అంటున్నాడు. అందుకే ఈ కలియుగ భగవద్గీత ఛానల్లో చేరే వాళ్ళైనా, చేరిన వాళ్ళైనా, తెలుసుకునే వాళ్ళు ఖచ్చితంగా అప్పటికప్పుడు ప్రారంభించండి. మీరు ఏమి తెలుసుకున్నా అదే ప్రారంభంతో మొదలుపెట్టండి. అంతేకాని పోస్ట్పోన్ చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ కలిమాయలో పడి మీరు దీని నుంచి డైవర్ట్ కావచ్చు. ఇది అంటున్నాను. ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టే మనము పుట్టాము. ఆయన ఆజ్ఞ లేనిది మనము పుట్టలేము. ఎందుకంటే మన పూర్వజన్మ పాప పుణ్యాలను బట్టి మనము మానవ జన్మ పుడతాము. ఎన్నో వందల వేల సంవత్సరాల తర్వాత జన్మలు ఎత్తి లాస్ట్కు చివరి జన్మగా మానవ జన్మ వస్తాము. అలాంటి మానవ జన్మను టైం వేస్ట్ చేసి ఎంటర్టైన్మెంట్ మాయలో పడి నీకు నువ్వు వృధా చేసుకుంటే, ఈ జన్మను వృధా చేసుకుంటే మళ్ళీ ఎన్నో జన్మలు, ఎన్నో వందలు వేల జన్మలు మళ్ళీ ఎత్తాల్సి వస్తుంది. అందుకే ఈ జన్మ పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి అని తెలుసుకోండి. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు, అది గవర్నమెంట్ అయినా అలాగే తయారవుతుంది. శ్రీరామ అయోధ్యలో కొన్ని కోట్ల ఖర్చు పెట్టి గుడి కట్టారు. తిరుమల గుడి ఉంది, అంత వైభవంతో ఉన్నది. అలాంటి గుడి కాకుండా ఏపీ గవర్నమెంటు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు 260 కోట్లతో మళ్ళీ ఒక వెంకటేశ్వర స్వామి గుడి కడుతున్నాడట. 260 కోట్లు. ఎందుకు కట్టాలి? నీకు తిరుమల ఉంది, తిరుమల పైన ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు విష్ణుమూర్తే ఉన్నాడు. మళ్ళీ ఎందుకు కట్టాలి మీరు? ఇది గొప్పల కోసమా? అదే 260 కోట్లతో మీరు ఏదైనా పేద ప్రజలకు ఏదో ఒక స్కీము ద్వారా వాళ్ళకి సహాయం చేయొచ్చు కదా. ఆ 260 కోట్లు మిగులుతాయి కదా. గుడి కట్టడము, గొప్పలు చూపించుకోవడము ఆ దేవునికి నచ్చదు. ఆ దేవునికి కావాల్సింది
పేదవాడు ఆకలితో చావకుండా ఉండటానికి. అంతేగాని మీరు 220 కోట్లతో టెంపుల్ కట్టి మళ్ళీ దాన్ని గొప్పతనంగా చెప్పుకుంటూ ఆ గొప్పలు చూపించుకుంటూ ఇవన్నీ ఎందుకు? ఇది ఏంటంటే డబ్బులు ఉన్నాయి కదా అని వృధాగా చేస్తే అది ఆ దేవునికి చాలా కోపం వస్తుంది. అలా చేయకూడదు. ఆ 220 కోట్ల డబ్బుని ఆ పేద ప్రజలకు వినియోగించండి. అంతేకాని ఇలా గుళ్ళ మీద గుళ్ళు కట్టి గొప్పలకు పోయి చివరికి దేశమే. నేను ఒకటి అంటాను, మీరు ఇట్లా గుళ్ళ మీద గుళ్ళు కట్టి గొప్పల మీద ఉంటే ఇతర మతస్థులు ఎందుకు ద్వేషం పెంచుకోరు? ఇప్పుడు ఒక అన్న తమ్ముడు ఉన్నారు. అన్న తన చదువుకొని వాడైతే తను ఉన్న దాంట్లో సంపాదించుకొని ఉంటాడు. తమ్ముడు చదువుకున్నవాడు, డబ్బులు సంపాదించాడు. తమ్ముడు ఎగిరి గొప్పలకు పోయి అన్న ముందు కొద్దిగా బిల్డప్లు ఇస్తే అన్నకు మండదా? అదే ఇది ఈర్ష్యా ద్వేషం పెంచుకోవడం అంటారు. అదే అన్న అయితే నా తమ్ముడే కదా అని భావిస్తే అది ఏముండదు. కానీ అన్న అలాగా మారితే ఈర్ష్యా ద్వేషంతో అప్పుడు ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి, చంపుకోవడం అవుతుంది, ఇంకేమైనా అవ్వచ్చు. ఇది మతం మధ్య గొప్పలు పోవడం వల్ల అసలు క్రిస్టియన్లో కూడా కొన్ని గొప్పలు ఉన్నాయి టెంపుల్స్లో, కానీ ముస్లింలో ఎలాంటి గొప్పలు లేవు. వాళ్ళు ఉన్న దాంట్లో అది చిన్న మసీదైనా వాళ్ళ ప్రకారం వాళ్ళు నడుస్తారు. కానీ మన హిందువుల్లో, క్రిస్టియన్స్లో గొప్పలు పోవడము, నా టెంపుల్ని పెద్దగా కట్టడము, పెద్దగా చూపించడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఇతర మతాలకు ద్వేషం పెరుగుతుంది. టెర్రరిస్టులు ఎందుకు పుడతారు? ఇలాంటి వాళ్ళనే. ఎందుకంటే పేదవాడికి అన్నం పెట్టరు, కానీ వీళ్ళు దేవుడి కోసము గొప్పలు పోతున్నారు. దేవుడు అసలు సృష్టించేదే ఇలాంటి అహంకారంతో గొప్పలు పోయే వాళ్ళను ఆ దేవుడు సృష్టిస్తాడు. ఏమని? టెర్రరిస్ట్ లాంటి వాళ్ళను సృష్టించి వాళ్ళను బుద్ధి చెప్పేటట్టు ఏదో ఒక రకంగా చేస్తాడు. అందుకే ఆ గొప్పలు పోవద్దని అంటున్నాను. ఎప్పుడైతే గుడి గోపురం బంగారంతో తయారవుతుందో ఆ దేశం అప్పుడు అట్టడుగున పోతుందని ఒక ఫారెన్ వ్యక్తి అన్నాడు. మన దేశము బాగుపడాలంటే ఫస్ట్ పేదవాళ్ళని ఆకలిని తీర్చడానికి ప్రయత్నించాలి. గొప్పలకు పోతే అప్పుడు బలిచక్రవర్తి అతిగా దానాలు చేసి చివరికి ఏమైందో తెలుసు కదా. మరి అలాంటిది పూర్వకాలంలో రాజులు ఉచిత పథకాలు పెట్టి ఉచితంగా ఇవ్వడం వల్ల ఆ దేశంలో ప్రజలందరూ సోమరితనంతో తయారయ్యి ఆ దేశం మొత్తము ఏ పని చేయకుండా సోమరితనంగా ఉండడం వల్ల ఆ దేశం అట్టడుగున పడిపోయి చివరికి ఆ రాజు కూడా తనకున్న మొత్తం అన్నీ దానం చేసి చివరికి అతను కూడా బిచ్చగాడైనట్టు ఒక పూర్వకాలంలో ఉంది. అలా జరిగింది కూడా. మరి దాన్ని బట్టి నేర్చుకోవాలి, కానీ మళ్ళీ అలాగే చేస్తే ఆ దేవుడు మిమ్మల్ని రక్షించలేడు కూడా. యోగా వాసిష్టంలో ఒకటి చెప్పారు, పాము నోట్లో కప్ప. అంటే తన కాళ్ళు లోపలే ఉన్నాయి, ఇది పాము నోట్లో, కప్ప ఏమో ముందు కాళ్ళు బయట పెట్టి ఉంది. ఆ కప్ప ఏమో
ఎదుట ఒక కీటకం అంటే ఒక పురుగు ఉంటే దాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీన్ని బట్టి ఏంటంటే పాము అనేది మనల్ని ముసుగులో పడేసి ఏ మాయలో ఉందో అంటే కలిమాయలాగా ఆ పాము అయితే మనము ఆ కాళ్ళను లోపల పెట్టి బయట చూస్తూ అది దేనికోసం చూస్తున్నాము, బయట ఎంటర్టైన్మెంట్, గొప్పలు, ఆస్తి, డబ్బులు వీటి గురించి ఆలోచిస్తున్నాము. కానీ వెనక నుంచి ఎంత లాగుతున్నాడు మనల్ని, ఆ కలి ఎలా లాగుతున్నాడు అనేది తెలుసుకోవట్లేదు. ఇప్పుడు కప్ప కూడా అంతే. ఆ కప్ప కాళ్ళు ఉన్నాయి, కాళ్ళతో తన్నితే ఆ పాము నోటి నుంచి బయటకి వస్తుంది. కానీ అది కప్ప అలా తన్నట్లేదు. అది ముందు కీటకం గురించి ఆలోచిస్తుంది, అది ఎప్పుడు మింగాలని. అలా ఈ కప్పలాగా ప్రజలు జీవిస్తే ఇక ఆ దేవుడు కూడా రక్షించలేడు. అందుకే మనము మారాలి, భగవద్గీతను తెలుసుకోవాలి, భగవద్గీత ప్రకారం నడవాలి, ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు వినాలి, నిజమైన దైవభక్తుడిగా ఉండాలి. మనము డబ్బు సంపాదించుకోవడము, దేవునికి కొబ్బరికాయ కొట్టడము, తర్వాత పూజలు చేయడం అని ఇదే అనుకుంటున్నారు. కానీ ఆ వెంకటేశ్వర స్వామి చెబుతున్నాడు ఏంటంటే, ఎవరైతే భగవద్గీతను తెలుసుకుంటారో, భగవద్గీత ప్రకారం నడుస్తారో, ఆత్మజ్ఞానం తెలుసుకుంటారో, ఎవరైతే నిజమైన దైవభక్తుడిగా ఉంటారో వాళ్ళకి దైవానుగ్రహం ఉంటుంది. వీళ్ళు ఆ దైవానుగ్రహం పొందడానికి ప్రయత్నించే వాళ్ళే పూజలు చేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. అంతే తప్ప ఈ మొక్కుబడిగా దేవుణ్ణి స్వార్థంగా వాడుకొని జీవించే వాళ్ళు ఉంటారే, వాళ్ళకైతే ఎలాంటి ఫలితం ఉండదు అనేది ఆ వెంకటేశ్వర స్వామి చెబుతున్నాడు నా ద్వారా. అందుకే ఇకపై మారండి, ప్రపంచ ప్రజలారా మారండి. మనము భగవద్గీతను తెలుసుకోవాలి, భగవద్గీత ప్రకారం నడవాలి, భగవద్గీత యొక్క మహిమను తెలుసుకోవాలి. దాని ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర అయ్యేటట్టు మనం చేసుకోవాలి. అది ఈ టాపిక్స్. ఇక టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ వారం గూగుల్ మీట్ అనేది పెట్టలేదు, వచ్చే వారం గూగుల్ మీట్ పెడతాను. ఇక అందరూ ఈ ఛానల్లో చేరిన సబ్స్క్రైబర్లు అందరూ ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర అవ్వాలంటే నేను పెట్టిన షార్ట్ వీడియోలు చూస్తున్నారు. ఏది వెంకటేశ్వర స్వామి ఫొటోస్తో పెట్టే గరికపాటి అయినా, చాగంటి అయినా, రమణ దీక్షితులు గారైనా, ఆ చిన్నజీవ స్వామి గారి వాయిస్ ద్వారా పెట్టిన షార్ట్ వీడియోస్ చూసి చాలా కామెంట్స్ వస్తున్నాయి, చాలా లైక్లు వస్తున్నాయి. కానీ దాని ద్వారా మనం మారాలి. ఆ షార్ట్ వీడియోలు చూసిన వాళ్ళు మార్పు తెచ్చుకోవాలి, భగవద్గీతను గురించి తెలుసుకోవడం ప్రయత్నించాలి. కలియుగ భగవద్గీత భాగాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ ఒకరు వీడియో చూసినట్టు యూట్యూబ్ స్టూడియోలో కనబడట్లేదు. అది ఇలా చూడట్లేదు అనేది నేను బాధపడుతున్నా. కానీ ఏదో ఒక రోజు మిమ్మల్ని ఆ వెంకటేశ్వర స్వామి ఈయన చెప్పినట్టే మీరు వినాలి, ఈయన చెప్పినట్టే మీరు చెయ్యాలి, ఛానల్ ప్రకారం మీరు నడవాలి అని చెప్పే రోజు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వస్తుంది, తెప్పిస్తాడు. అప్పుడు నేను ఇక ఆయన చెప్పినట్టు ఎవరినైనా ఎదిరిస్తాను, ఎవరితోటైనా పోరాడతాను. ఆ వెంకటేశ్వర స్వామి అండగా ఉంటే చాలు. నాకు ఎలాంటి ప్రాణభయం లేదు.
ఆ ధర్మం కోసం నేను శ్రీకృష్ణ పరమాత్మ అంశతో పుట్టానని ఆ దేవుడే చెప్పాడు, తెలియజేశాడు. అలా శ్రీకృష్ణ పరమాత్మ అంశతో పుట్టాను కాబట్టి ఈ భగవద్గీతను అనువదించాను. ఈ వెంకటేశ్వర స్వామి ప్రపంచానికి అధిపతి ఈయన అని తెలియజేశాను ప్రూఫ్లతో సహా. మరి ఈ ప్రపంచాన్ని రక్షించడానికి, ప్రపంచాన్ని కాపాడటానికి ఆ వెంకటేశ్వర స్వామి నన్ను పుట్టించాడేమో ఈ ఈ దైవ కార్యం చేయడానికి. అందుకే నేను ఎవరికి భయపడను. ఎంతటి వారైనా నాకు తెలుసు. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చెబుతాడు, ఎవరు ఎలాంటి వాళ్ళు ఎలా స్వార్థంగా జీవిస్తున్నారు, ఈ ప్రజల్ని ఎలా మాయ చేస్తున్నారు అనేది అన్నీ తెలుసు. కానీ ఏదో ఒక రోజు బయట పెట్టి వస్తుంది. అప్పుడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ ఇస్తాడు. అప్పటి వరకు ఓపికతో ఉండాలి. ఇకపై ఈ వారం చాలా మంచి టాపిక్స్ మాట్లాడాము. మనము వచ్చే వారం గూగుల్ మీట్ ద్వారా మరి కలియుగ భగవద్గీత 2 అధ్యాయాలు చెప్పాను, మళ్ళా చెప్తాను. వచ్చే వారం మళ్ళీ కలుద్దాము. ఈ వెంకటేశ్వర ఈ ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఈ ఛానల్ ద్వారా ఏమి తెలుసుకుంటున్నారో, ఎవరైతే తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారో ఆ వెంకటేశ్వర స్వామి డైరెక్ట్గా మీకు చెబుతున్నట్టే, ఆ వెంకటేశ్వర స్వామి మీరు ఫాలో అవుతున్నట్టే, ఈ ఛానల్ ఫాలో అవుతే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందినట్టే. ఇక చాలా సంతోషం. ఓం నమో వెంకటేశాయ నమః.